హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనైతే రైస్ వాటర్ ఎలా చేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తా. నా ప్రీవియస్ షార్ట్స్లో నేను పెట్టా రైస్ వాటర్ వల్ల యూజెస్ ఏంటి అని. సో ఆ వీడియో చూసి చాలామంది రైస్ వాటర్ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని డేస్ స్టోర్ ఉంటుంది, ఎలా చేసుకోవాలి అండ్ యూజెస్ ఏంటి, హెయిర్కి ఎలా యూజ్ చేయొచ్చు, ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. సో అందుకు సరే ఇంకా లాంగ్ వీడియో చేద్దాం, ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేనైతే ఎలా చేసుకోవచ్చు అనే దాంతో చెప్తాను. సో ఫస్ట్ మీరైతే రైస్ వాటర్ అంటే స్పెసిఫిక్గా రైస్ ఏం మనం నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా రైస్ కుక్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎలాగో రైస్ వాష్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ తీసుకోవచ్చు. నేనైతే బేసికలీ అలాగే తీసుకుంటాను. రైస్ కుక్ చేసేటప్పుడు వాష్ చేసి వాటర్ సపరేట్ తీసుకుంటా. అదే నేను ఫేస్ వాష్ కింద ఏదైనా దేనికైనా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకుంటా. లేదు మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఏం లేదు, జస్ట్ ఒక ఏదైనా బౌల్ తీసుకొని అందులో రైస్ కొంచెం తీసుకోండి. ఒక పిటికుడు రైస్ కూడా చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇఫ్ మీరు స్ప్రే బాటిల్ వేసుకొని స్ప్రే చేసుకోవడానికి అయితే పిటికుడు చాలు. అలా కాదు, లేదా ఏమైనా ఫేస్ వాష్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవాలి అలా అనుకుంటే రైస్ మనం కుక్ చేసేటప్పుడు రైస్ వాష్ చేసుకుంటామా అలాగా. నేనైతే కొంచెమే రైస్ తీసుకుంటున్నా, ఇది చాలు, ఇంత మించి ఎక్కువ అక్కర్లే, పిటికడ అంటారు కదా అంతే. సో ఇందులోని వాటర్ వేసుకొని అది ఒక 1 or 2 hours అలా వదిలేస్తే ఆ రైస్కి ఉన్నదంతా వాటర్లోకి వస్తుంది. సో అప్పుడు ఆ వాటర్ మనం యూజ్ చేయడం వల్ల రైస్ యూజెస్ అంటే రైస్లో ఉండే యూజెస్ అన్ని వాటర్లోకి వస్తే వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు అంతే. సో చాలామంది ఇంకొక డౌట్ ఏమడుగుతున్నారంటే అది వాష్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ వాష్ చేసిన వాటర్ కదా మనం యూజ్ చేయాలి అని. నేనైతే వాష్ చేయను, ఎందుకంటే మనం వాష్ చేసిందే అప్పుడే అందులో రైస్లో ఉన్న యూజెస్ అన్నీ పోతాయి, ఇంకా సెకండ్ టైం వాష్లో ఏం ఉండదు. సో అందుకు నేనైతే ఏం యూజ్ చేయను. మనం ఏం కోటా బియ్యం వాడం కదా, సో నార్మల్ రైసే కాబట్టి ఫస్ట్ వాష్ చేసిందే బెటర్ అని నేను అనుకుంటా. ఎందుకంటే అందులోనే కదా ఎక్కువ రైస్వి అన్నీ వచ్చేది. సో ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదేం మనమేం తాగం కదా, ఇంటర్నల్గా తీసుకోం కదా, రైస్ వాష్ చేసి మళ్ళీ 2 times వాష్ చేసి ఆ తర్వాత 3rd time తీసుకోవడానికి జస్ట్ ఫేస్ మీద వేసుకునేదే కాబట్టి ఫస్ట్ వాష్ అయితేనే మంచి రిజల్ట్ ఉంటుంది అని నేను చెప్తాను. నేనైతే ఏం రైస్ వాష్ చేసింది సెకండ్ టైం వాష్ చేసింది తీసి స్టోర్ చేసుకోవడం అలా చేయను. సో ఇలా 1 or 2 hours ఉంచితే రైస్లో ఉన్నది అంతా దిగుతుంది వాటర్లో. కానీ లేదా మనం వాటర్ బాగా మంచిగా చేపెట్టి రైస్ మనం ఎలా వాష్ చేస్తాం అలా వాష్ చేసిన 5-10 minutesగా రైస్లో ఉన్నదంతా దిగుతుంది. సో ఇలా అయితే నేను రైస్ ప్రిపేర్ అయితే ఇలా చేసుకుంటా. స్టోర్ చేసుకోవడం ఎలా అంటే మీకు ఫ్రిడ్జ్ ఉంటే డెఫినెట్లీ 1 week స్టోర్ ఉంటుంది. నాకు ఫ్రిడ్జ్ ఏం లేదు. సో రూమ్ టెంపరేచర్లో అయితే 2 days ఉంటుంది. 2 days మించి ఎక్కువ ఉండదు. 2 days మించిన తర్వాత ఏమవుతుందంటే ఫర్మెంట్ అవుతుంది, లైక్ పులిసిపోయిన వాసన వస్తుంది, పుల్ల టైప్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూడడానికి బాగోదు, కానీ అలా పులిసింది ఇంకా మంచిదంట స్కిన్కి అవ్వచ్చు, హెయిర్కి అవ్వచ్చు. బట్ ఆ స్మెల్ మనం భరించలేం కాబట్టి అంతవరకు ఎవరు తీసుకొని రారు. అంతవరకు వస్తే పాడేసి నెక్స్ట్ టైం కూడా మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఉంటే చక్కగా 1 week ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు రూమ్ టెంపరేచర్ నార్మల్ రూమ్లో బయట వదిలేస్తామంటే 2 days మించి అయితే ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది. నాకు సెకండ్ డేకే స్మెల్ వచ్చేస్తుంది. అలా స్మెల్ వచ్చినా కూడా యూజ్ చేస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు, ఇంకా మంచిది అది ఫర్మెంట్ అయితే. బట్ ఆ స్మెల్ మనం తట్టుకోలేం కాబట్టి అంతవరకు ఎవరు స్టోర్ చేసుకోరు. అండ్ ఇది స్ప్రే బాటిల్లో వేసుకొని మనం టోనర్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫేస్ ప్యాక్స్ వేసుకున్న దాంట్లో కూడా ఈ రైస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం రోజ్ వాటర్ యాడ్ చేసే ప్లేస్లో రైస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకొని ఫేస్ ప్యాక్లో వేసుకోవచ్చు. లేదా ఫేస్ వాష్ చేసేటప్పుడు నార్మల్ వాటర్ కన్నా ఇలా రైస్ వాటర్ని వాటర్ ప్లేస్లో రైస్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అలా కూడా స్కిన్కి వెళ్తుంది, మనం స్నానం చేసినప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హెయిర్ కూడా చాలా యూజెస్ ఉన్నాయి. మన హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా గ్రో అవ్వడానికి అండ్ హెయిర్ మంచిగా నౌరిషింగ్గా షైనీగా ఉండడానికి కూడా రైస్ వాటర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ కొంతమంది అయితే రైస్ వాటర్ని ఫర్మెంట్ చేసేలాగా అంటే 1 day ఉంచితే అది పులుస్తుంది అంటారు కదా, అలా అవుతుంది. అది హెయిర్కి వేసుకుంటారు, బట్ స్మెల్ వచ్చేస్తుంది హెయిర్. సో అలా రైస్ వాటర్ వల్ల హెయిర్ కూడా చాలా యూజెస్ ఉన్నాయి. స్కిన్ కూడా ఉన్నాయి. స్కిన్కి ఏంటంటే స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుంది అండ్ ఏజినింగ్ రాకుండా మనకి బాగా ప్రివెంట్ చేస్తుంది. అండ్
పింపుల్స్ తగ్గడానికి యూజ్ అవుతుంది, బ్లెమిషెస్ తగ్గిస్తుంది. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఈ స్కిన్ టైప్ ఆ స్కిన్ టైప్ అని లేదు, రైస్ వాటర్ చాలా యూజెస్ ఉన్నాయి, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో రైస్ వాటర్ని టోనర్ కింద యూజ్ చేయొచ్చు. మన స్కిన్ కేర్లో టోనర్ అనేది ఇంపార్టెంట్ కదా, సో ఇది టోనర్ కింద యూజ్ చేయొచ్చు. ఓపెన్ పోర్స్ వీటికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి స్కిన్కి, హెయిర్కి, ఎవ్రీథింగ్ అంతా ఉంది మాట. ఈవెన్ మనం యూస్ చేసే బ్యూటీ ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కొరియన్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా యూస్ చేసేది రైస్ వాటర్, స్నేల్ ఎసెన్స్. అందులో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది రైస్ వాటర్ ఎంత ఇంపార్టెంటో. నేను చాలామందికి ప్లమ్ నయాసినమైడ్ సిరం చెప్పా, అందులో కూడా రైస్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో అందుకు ఆ సిరం అంతా గ్లోయిగా మంచి లుక్ ఇస్తుంది రాసేటప్పుడు. సో మనం యూస్ చేసే బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా చాలా వాటిలో రైస్ వాటర్ అనేది ఉంటుంది, మనకు తెలియదు అంతే. బట్ మనం యూస్ చేసే షీట్ మాస్క్లో ఉంటుంది. సో రైస్ వాటర్ వల్ల స్కిన్కి అన్ని యూజెస్ ఉన్నాయి. నాకు తెలిసి నేను ఎవ్రీ పాయింట్ కవర్ చేశాను. సో నేను చెప్పా కదా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. ఇది ఇలా కొంచెంసేపు అయ్యాక ఇంకా వాటర్ని ఇలా మనం వాష్ చేసేటప్పుడు ఎలా వాష్ చేసుకుంటాం అలా చేసుకోవడమే. ఇది ఇలా వస్తుంది. సో వాటర్ కూడా చేంజ్ అవుతుంది, నార్మల్ వాటర్ల కన్నా ఇది కొంచెం వైట్గా వాటర్లో అవుతుంది. సో ఈ వాటర్ని మనం రైస్ని సపరేట్ చేసి వాటర్ సపరేట్ చేసుకోవడమే. లేదా నా దగ్గర ఇలా ఖాళీ ఎంటీ స్ప్రే బాటిల్ ఉంది, ఇందులో తీసుకొని టోనర్లో చూసుకోవచ్చు. డే టైం ఆర్ నైట్ టైం లేదా ఇలా మనం ఒక స్ప్రే బాటిల్లో తీసుకోవడమే. తీసుకొని ఇది మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని స్ప్రే చేసుకోవడమే. సో మనకు గుర్తొచ్చినప్పుడల్లా స్ప్రే చేసుకోవచ్చు. ఇందులోని ఎలోవెరా జెల్ మిక్స్ చేసిన టోనర్లా అవుతుంది. చక్కగా టోనర్లా రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని వీక్లీ వన్స్, వన్ వీక్కి తర్వాత మళ్ళీ చేంజ్ చేయండి వాటర్. అలా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. సో మనకి హోమ్మేడ్ టోనర్ కూడా ప్రిపేర్ అయిపోద్ది. సో టోనర్కి ఏమి సపరేట్గా మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీకు ఓపెన్ పోర్స్ ఉంటే దెన్ మీరు ఏమైనా టోనర్స్ యూజ్ చేయొచ్చు. నార్మల్గా టీనేజెస్ అలా అనుకుంటే ఇదే బెస్ట్ టోనర్. మనం డబ్బులు పెట్టి కొనే ప్రొడక్ట్స్ కన్నా ఇది బెస్ట్ అని నేను అంటాను. ఇలా మన దగ్గర ఉన్న అయిపోయిన ప్రొడక్ట్స్ ఏదైనా సెట్టింగ్ స్ప్రే ఉంటే అందులో వేసుకోండి. అండ్ కామెంట్ ఏంటంటే ఈ రైస్ వాటర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలని. అది ఏ టైంలో అయినా యూజ్ చేయొచ్చు. రైస్ వాటర్ యూజ్ చేయడానికి ఈ టైం ఆ టైం లేదు, డే టైం, నైట్ టైం, మీ స్కిన్ కేర్ రొటీన్లో ఎందులో అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ టైం యూజ్ చేయొచ్చు. మీరు డేకి ఇన్ని టైమ్స్ యూజ్ చేయాలని లేదు, డేలో ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు. మార్నింగ్ లేచాక స్కిన్ కేర్ రొటీన్ చేసుకునేటప్పుడు యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ స్కిన్ కేర్ రొటీన్ తర్వాత కూడా మీకు లైక్ డే టైంలో మీన్వెల్ గుర్తించి స్ప్రే చేసుకోవచ్చు. లేదా ఈ రైస్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ డే టైమే వాడాలి, ఈవినింగ్ టైమే వాడాలి, ఈ స్కిన్ టైప్కే సూట్ అవుద్ది, ఆ స్కిన్ టైప్ అలా ఏం లేదు. రైస్ వాటర్ అందరికీ బాగా సూట్ అవుతుంది. ఎంత బాగా సూట్ అవుతుందంటే మీరు కంటిన్యూగా ఒక 2-3 months రైస్ వాటర్ యూస్ చేస్తే మాత్రం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అంత బాగుంటుంది రైస్ వాటర్. అన్ని యూజెస్ ఉన్నాయి, ఇంకా 1-2 ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత మంచి యూజెస్ ఉన్నాయి. మనకి ఓపిక టైం ఉండి నమ్మి ఈ రైస్ వాటర్ కానీ యూజ్ చేస్తే స్కిన్ బాగా చేంజ్ అవుతుంది. సో నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటా. నాకు అంటే లైక్ నేను ఆ పెట్టిన వీడియోలో నాకు వచ్చింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించా కదా. జస్ట్ మనం రైస్ కుక్ చేసేటప్పుడు వాష్ చేసుకొని అయినా లేదా ఇలా నానబెట్టుకొని 1 or 2 hours తర్వాత అది ఇలా స్ప్రే బాటిల్లో తీసుకోవచ్చు. అండ్ ఇది రిఫ్రిజిరేటర్లో అయితే మనకి 1 week ఉంటుంది. లైక్ నార్మల్ రూమ్ టెంపరేచర్ అయితే 1 or 2 days ఉంటుంది. ఇది మన హెయిర్కి యూజ్ చేయొచ్చు అండ్ స్కిన్కి కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల స్కిన్కి, హెయిర్కి అయితే చాలా యూజెస్ ఉన్నాయి. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఎనీ టైం మనం యూజ్ చేయొచ్చు. ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత బెనిఫిట్స్, అంత మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా నేను చెప్తాను. సో ఇది ఈ రైస్ వాటర్ కోసం. రైస్ వాటరే కాదు, రైస్తో కూడా స్కిన్ కేర్ చాలా బాగుంటుంది. రైస్ పౌడర్తో స్కిన్ కేర్ అది నా ఫేవరెట్ ఫేస్ ప్యాక్. సో అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అసలు రైస్ పౌడర్తో ఎలా ఫేస్ ప్యాక్ అన్నది. ఇప్పటి వరకు నేను చూపించిన ఫేస్ ప్యాక్స్ అన్నీ ఒకటేది. ఈ రైస్ పౌడర్తో చేసుకున్న ఫేస్ ప్యాక్ అనేది నా పర్సనల్లీ నా ఫేవరెట్. ఎవరికి ఎంత ఇష్టమో నాకు తెలియదు, కానీ రైస్ పౌడర్తో చేసే ఫేస్ ప్యాక్ నేను లైవ్ రిజల్ట్స్ చూశాను అందులోని, అంత బాగుంటుంది. రైస్ వాటర్లో కూడా ఉంటుంది రైస్ ఫేస్ ప్యాక్ రిలేటెడ్ టు రైస్, చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం రిలేటెడ్ టు రైస్ అవ్వచ్చు. సో చెప్పా కదా నేను కుక్ చేసుకుంటా కాబట్టి నేను డైలీ వాటర్ సైడ్ చేస్తాను. సమ్ టైమ్స్ టైం లేకపోతే అలాంటి పడేస్తాను, కానీ గుర్తుంటే మాత్రం మ్యాక్సిమం రైస్ వాటర్ సపరేట్ చేసి యూస్ చేస్తాను. సమ్ టైమ్స్ హెయిర్కి యూస్ చేస్తాను, సమ్ టైమ్ ఫేస్కి యూస్ చేస్తాను. అలాగా మీరు కూడా లైక్ సపరేట్ చేసుకొని ఫేస్ వాష్ ఇట్లా వాడుకోవచ్చు కదా వేస్ట్గా వాటర్ చేసే బదులు. అండ్ రైస్
ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. ఇదైతే ఇప్పటికి వీడియోలో ఓన్లీ రైస్ వాటర్ యూజెస్ చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో రైస్ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవచ్చు, దాని యూజెస్ ఏంటి, ఎలా వేసుకుంటాం ఏంటి, అది మాత్రం డెఫినెట్లీ షేర్ చేస్తాను. నా ఫేవరెట్ అండ్ బెస్ట్ ఫేస్ ప్యాక్ లేదా స్కిన్ కేర్ ఏదైనా ఉంది అంటే అదే. అది కూడా వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ రైస్ వాటర్ అంటే ఏంటి, యూజెస్ ఏంటి అని ఒక క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నా. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా కమెంట్లో రిప్లై చేస్తా. లేదు ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. క్యాచ్ యు ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.